షూటింగ్లో రామోజీ ఫిలిం షూట్లో ప్యారడైజ్ షూటింగ్కి వచ్చున్నాం. డైరెక్టర్ శ్రీకాంత్ గారు, నాని గారు సినిమా ఇంకా హీరో గారు. పొద్దున్నే 7 అవుతుంది. ఇది ఒక క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఎంటీ స్టమక్లో. క్యారెట్, బీట్రూట్, యాపిల్. ఎందుకంటే ఇది ఏం చేస్తున్నాం అంటే, నిన్న మాకు ఇక్కడ ఒక మనిషి నిన్న నాకు గ్యాస్ వచ్చిందండి. టేపులు తీస్తుంటే పులి టేపులు వస్తున్నాయి, గుండె దగ్గర మంటగా ఉంటుంది, తిక్కగా ఉంటుంది అని అంటున్నారంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ మనిషికి. ఎందుకనంటే మనుషులు ఏం చేస్తారంటే గ్యాస్ వచ్చిన రాగానే దాని సొల్యూషన్ ఏంటి అని ఆలోచించకుండా జెల్సిన్ ట్యాబ్లెట్లు వేసుకొని మళ్ళీ తింటుంటారు. నా మిత్రులారా, గ్యాస్ అనేది ఏంటంటే నువ్వు అంతకుముందు ఏదో చెత్తాచెదారం తిన్నదంతా పోకుండా ఆ డ్రైనేజీ స్టక్ అయినట్టుగా అయిపోయి మళ్ళీ తిన్నది అది మ్యాచ్ అవ్వక పులితేపులు, నోటిగుండా పులితేపులు, గుండె దగ్గర మంటగా అది ఉందంటే అది గ్యాస్ ప్రాబ్లం, అరగలేదని ప్రాబ్లం అనమాట. అందుకని నా మిత్రులారా, ప్రతిరోజు నువ్వు సత్యాన్ని, అందుకని అలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఉందనుకోండి, గ్యాస్ ప్రాబ్లం ఉందనుకోండి, ట్యాబ్లెట్లు సొల్యూషన్కి వెళ్ళగాకన్నా నా మిత్రులారా. ట్యాబ్లెట్లు అనేది నువ్వు చేయలేని పరిస్థితున్నప్పుడు ట్యాబ్లెట్లు వేయాలన్నమాట. అందుకని నువ్వు ట్యాబ్లెట్లు నువ్వు చేయగలిగినప్పుడు ఆహారంతో నీ ట్యాబ్లెట్లుగా మలుచుకోవాలి. ఆహారంతో నేను ట్యాబ్లెట్లు ఉండాలి. ఇలాంటి క్యారెట్, బీట్రూట్ జ్యూస్ కానీ ఎంటీ స్టమక్లో కానీ తాగితే అట్లా 1 వీక్ మీరు తాగండి, మీకు గ్యాస్ ప్రాబ్లం ఉండదు. మోషన్ ఫ్రీ అయిపోయింది అనుకోండి, గ్యాస్ ప్రాబ్లం ఎందుకు ఉంటుంది మీకు? ఎందుకంటే దీనికి పెద్ద డాక్టర్లు అవసరం లేదు. మేమే డాక్టర్లు చదివామా? ఏలు ముద్రగాళ్ళు మేము చూసాము, మా అనుభవం ప్రకారం చదువుతున్నాం. ఇది పెద్దగా ఇది డాక్టర్ మెడిసిన్ చదవాలని అవసరం లేదు. బాగా గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, తాగాము. ఏం లేదు, నువ్వు పాత్ర కూర వండిన బాగా మసాలా కూర వండిన పాత్రని కడగకుండా, అది క్లీన్ అవ్వకుండా దానిలో మళ్ళీ కూర వండండి, అది అని ఎలా ఉంటుంది? చెడిపోతా లేదా? అదే ఇది కూడా ఒక పాత్ర అనమాట. ఇది గోల్డెన్ బీరువా లాంటిది అనమాట. దీన్ని ఒక నీట్గా చేసుకొని క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఫుడ్ వేస్తుంటే అది అప్పుడప్పుడు క్లారిటీ ఉండదు తప్ప వేసిన దాని మీద వేస్తుంటే పోయేదాని గురించి ఆలోచించడం మనుషులు నా మిత్రులారా. అందుకని మెయిన్ గ్యాస్ ప్రాబ్లం అనేది నువ్వు తిన్నది జీర్ణం అవ్వకుండా అది బయటికి వెళ్ళకముందు ఉండదు స్టాకే గ్యాస్ ప్రాబ్లం. దాన్ని గమనించుకోండి. అది పోవాలంటే సాత్వికమైన ఆహారం, ఆకుకూర, కాకరకాయ, చిక్కుడుకాయ, బీరకాయ, ఇలాంటివి, కొబ్బరి బెల్లం, పీచు పదార్థమైన ఆహారం కానీ మనం తింటే అప్పుడు నీకు మోషన్స్ అది ఫ్రీగా అవుతుంది అన్నమాట. కాబట్టి నా మిత్రులారా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని ఆహారంతో ఆరోగ్యం ఎలా చేసుకోవాలి, అలానే ఏదైనా అనగా గబక్కన చేయి తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చేయలేయడం అని కాదు అంట. ఆహారమే మెడిసిన్. ఆహారమే నీకు మెడిసిన్, ఆహారమే నీ ఆరోగ్యం. అందుకని ఆరోగ్యం నీ చేతుల్లో పెట్టుకోవాలి. ఏం తినాలనేది నీ చేతుల్లో ఉండాలి. ప్రతిదీ కూడా నీ కంట్రోల్లో ఉండగలిగిన రోజు నువ్వు హెల్తీగా, ఆరోగ్యంగా, మెంటల్ ఫ్రీష్ మైండ్గా ఉంటావు తప్ప అంతా బయట చేతులు పెట్టేస్తే నువ్వు చివరికి అధోగతి అయ్యి బోర్ని ఏడవలసి వస్తుంది. ఎందుకంటే చూస్తుంటాం మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక పేషెంట్ చీదులు గుచ్చుతూ ఆ ట్యాబ్లెట్లు మింగితే అరగక పెడుతున్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని ప్రాబ్లం అనేది ఎక్కడైనా ప్రాబ్లం ఉంది. అందుకని తర్వాత ప్రాబ్లం కాదు. ఎందుకనంటే దీనికోసం పెద్ద శాస్త్రాలు అవి చదవాల్సిన అవసరం లేదన్నమాట. మినిమం రికవరీ అనేది మన దగ్గర ఎప్పుడు ఉండాలన్నమాట.